జనసేన అభిమానిగా తన భార్య ఉండటం ఒక ఉద్యోగానికి ఎసరొచ్చిందంటూ సాక్షి ఒక వార్త రాసింది. వాస్తవంగా తెలుగుదేశం జనసేనల మధ్య చిన్నపాటి చిచ్చురేగినా దాన్ని రాజేయడానికే ప్రయత్నిస్తారు వీళ్ళు. కూటమి నేతలు చిరుద్యోగులపైన కక్ష సాధిస్తున్నారు. దీంతో సోమవారం చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ విషం సీసాతో వాటర్ ట్యాంక్కి ఆత్మహత్యతనానికి పాల్పడ్డాడు. నా చావుకు ఎంపీడీఓనే కారణమని ఆరోపించాడు. వివరాలు అతడి మాటల్లోనే చెప్తే, నేను శ్రీరంగరాజు మండలం ఎగుకమ్మ కండ్రిగా పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ 2016 నుంచి పనిచేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి నన్ను వేధిస్తున్నారు. జనసేన పార్టీ బ్యానర్లో నా భార్య శుభలక్ష్మి ఫోటో వేయడంతో లేనిపోని ఆరోపణలతో నన్ను ఫీల్డ్ అసిస్టెంట్గా తొలగించేలా చేశారు. నేను బలిత సామాజిక వర్గానికి చెందిన వాడిని. ఉద్యోగ భద్రత కల్పించాలని అడిగితే కులం పేరుతో అవమానించారు. కమ్మకలస్తులకే ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించా. నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎంపీడీఓ నాపై తప్పుడు నివేదికలు సమర్పించారు. నాకు ఉద్యోగ భద్రత కల్పించుకుంటే ఆత్మహత్య చేసుకుంటూ ట్యాంక్ ఎక్కారు. పోలీసులు, తహసీల్దార్, ఎంపీడీఓ ఘటనాస్థలానికి చేరుకుని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కిందకి దిగి వచ్చారు. కాగా తన భర్తకి ఏమైనా జరిగితే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాను వెంకటేష్ భార్య శుభలక్ష్మి హెచ్చరించారు. చిన్న ఉద్యోగమే తమ కుటుంబానికి ఆధారమని, కొన్నాళ్ళుగా టీడీపీ నాయకులు, అధికారులు వేధింపులు తీవ్రంగా ఉన్నాయని తెలిపింది. మేము ఏం పాపం చేసాం, ఎందుకు మాపై ఇంత కక్ష అంటూ కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. బట్ అక్కడ జనసేన అట్లాగేం ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏదో కష్టం వస్తున్నది, సర్దుకోవాలి, తప్పదు, మనం జగన్ని రాకుండా చెయ్యాలి. జగన్ అసలు 15 ఏళ్ళ దాకా లేకపోతే ఆ తర్వాత జగన్ రాజకీయ జీవితం సమాధి అయిపోతే అప్పుడు తెలుగుదేశం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి విజన్తో రాష్ట్రం బాగుపడుతుంది అన్నటువంటి దాన్ని బలంగా నమ్ముతున్నప్పుడు, దానికి అనుగుణంగా తెలుగుదేశం తీసుకునే ప్రతి చర్య కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నప్పుడు ఎందుకు మరి వీళ్ళందరూ అనవసరంగా నెత్తినేసుకుంటున్నారో ఆలోచించుకోవాల్సి ఉంది.